Q3 ఎర్నింగ్స్ తర్వాత ఒక ఫుడ్ డెలివరీ యాప్ లాగా స్టాక్ మార్కెట్ ఫీల్ అవుతుందా? ఒక్కో కంపెనీ ఒక రెస్టారెంట్ లాగా అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ అయిన మనకి ఎక్కడి నుండి ఆర్డర్ చేయాలి అని కన్ఫ్యూషన్ వచ్చింది. బికాస్ ఒక్కో కంపెనీ ఒక డిఫరెంట్ డిష్ లాగా. ఈ వీడియోలో మనం జొమాటో, పేటిఎం, ఐఆర్ఎఫ్సి, విప్రో అండ్ టెక్ మహీంద్రా లాంటి బిగ్ ప్లేయర్స్ Q3 రిజల్ట్స్తో ఏం తీసుకొచ్చింది అని చూడబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? దానికి ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జొమాటోతో స్టార్ట్ చేద్దాం. ఈ డిసెంబర్ క్వార్టర్లో జొమాటో నెట్ ప్రాఫిట్లో 57% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ని చూసింది. బట్ వాళ్ళ రెవెన్యూ 64% గ్రో అయింది. జొమాటోస్ క్విక్ కామర్స్ బిజినెస్ బ్లింకిట్ రెవెన్యూలో 117% ఇంక్రీస్ని రిపోర్ట్ చేసింది. బట్ స్టోర్ ఎక్స్పాన్షన్స్ వల్ల 103 crore రూపీస్ లాస్ కూడా అయింది. క్విక్ కామర్స్లో వాళ్ళ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ వాళ్ళని లీడర్ని చేసింది. బట్ ఒక కన్సర్న్ ఉంది, ప్రాఫిటబిలిటీ. బ్లింకిట్ లాంటి వర్టికల్స్ వల్ల వచ్చిన సక్సెస్ జొమాటోస్ లాంగ్ టర్మ్ గ్రోత్ని షేప్ చేసింది. ఇప్పుడు పేటిఎం. ఇన్ Q3 పేటిఎం రెవెన్యూలో 36% ఇయర్ ఆన్ ఇయర్ డ్రాప్ అయింది. బట్ వాళ్ళ లాస్ 208 crore రూపీస్కి వచ్చింది. పేటిఎం కాస్ట్ సేవింగ్ అండ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ని హెవీగా ఫోకస్ చేస్తుంది. ఇండియా కోసం వాళ్ళు ఇన్నోవేటివ్ స్టాక్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ని డెవలప్ చేశారు. అది వాళ్ళు ఇంటర్నేషనల్లీ యూజ్ చేయడానికి ప్లాన్ చేశారు. పేటిఎం ఆర్గానిక్ ఎక్స్పాన్షన్, లోకల్ లైసెన్సెస్, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పార్ట్నర్షిప్స్ని ఎక్స్ప్లోర్ చేశారు. నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి, ద బ్యాక్ బోన్ ఆఫ్ రైల్వే ఫినాన్సింగ్ కన్సిస్టెంట్ గ్రోత్ని చూపించింది. Q3లో వాళ్ళ ప్రాఫిట్ 2% అండ్ రెవెన్యూ 0.4% ఇంక్రీజ్ అయింది. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో ఐఆర్ఎఫ్సిస్ డైవర్సిఫికేషన్ వల్ల వాళ్ళ స్ట్రాటజీని స్ట్రెంథన్ చేస్తుంది అని ఎక్స్పర్ట్స్ బిలీవ్ చేస్తున్నారు. విప్రో గురించి చూద్దాం. విప్రో వాళ్ళ Q3 నెట్ ప్రాఫిట్ 24% ఇయర్ ఆన్ ఇయర్ రైస్ అయింది విత్ 0.5% ఇంక్రీస్ ఇన్ రెవెన్యూ. వాళ్ళు 17 లార్జ్ డీల్స్ వర్త్ $1 billion క్లోజ్ చేశారు. ఇది వాళ్ళ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ఫోకస్ని హైలైట్ చేస్తుంది. విప్రో ఆపరేషనల్ ఎఫిషియన్సీస్తో వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ చేశారు. బట్ వాళ్ళు ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అనేది క్రిటికల్గా ఉంటుంది. లాస్ట్గా టెక్ మహీంద్రా. టెక్ మహీంద్రా Q3లో మ్యాసివ్ 93% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ చేసింది. డ్రివెన్ బై వన్ టైమ్ ల్యాండ్ సేల్ గెయిన్స్, రూపీ డిప్రిసియేషన్ అండ్ ఇంప్రూవ్ డీల్ విన్స్. వాళ్ళ డీల్ విన్స్ $745 million ని రీచ్ చేసింది. బట్ రెవెన్యూలో క్రాస్ కరెన్సీ హెడ్ విన్స్ వల్ల స్లైట్ సీక్వెన్షియల్ డిక్లైన్ని కూడా చూసింది. టెక్ మహీంద్రా అగ్రెసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మార్జిన్ ఎక్స్పాన్షన్తో లాంగ్ టర్మ్ గోల్స్ని ఫోకస్ చేస్తుంది విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ 5G అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఒక బఫే లాగా. ఏది మోస్ట్ పాపులర్ అనేది కన్నా ఏది మీ యాపిటైట్కి కరెక్ట్ అనేది ఇంపార్టెంట్. సో మీ నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ముందు మీరు సేఫ్గా ప్లే చేయబోతున్నారా లేదా ఎక్స్పెరిమెంటల్గా ప్లే చేయబోతున్నారా అనేది థింక్ చేసుకోండి. ఈ డిసిషన్ మీ రిస్క్ యాపిటైట్ని డిపెండ్ అయి ఉంది. మీ నెక్స్ట్ పిక్ ఏంటని కమెంట్స్లో చెప్పండి. మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్కి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.